హైదరాబాద్ తరహా నాన్ వెజ్ టిఫిన్ హోటల్ ఆదోనిలో ప్రారంభం. ఆర్ట్స్ కాలేజీ రోడ్లో ఐటీబీఐ బ్యాంక్ కింద ఇంటర్నేషనల్ హోటల్ ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ అధినేత ఎస్ఎంబి అన్ను. ఇందులో టిఫిన్ సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు అన్ను తెలిపారు. మటన్, చికెన్ బిర్యానీతో పాటు టిఫిన్లో కిచిడీ కట్ట, పాయా రోటీ, వేజా, మరి ఇతర హైదరాబాద్ వంటలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. హోటల్ ప్రారంభానికి ఆదోని పట్టణంలోని పలువురు రాజకీయ, వ్యాపారంగ ప్రముఖులు హాజరై అన్నుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మత పెద్దలు కాజీ అల్తాఫ్ హుసేన్, ముఫ్తీ మొహమ్మద్ ఆసిఫుద్దీన్ ఖాద్రీ ఫాతిహాలు చేశారు. వ్యాపార పరంగా అన్ను మరింత అభివృద్ధి చెందాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏసీ శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు అఫ్సర్ బాషా, టైలర్స్ అసోసియేషన్ సభ్యులు ఆకాంక్షించారు. నాన్ వెజ్ టిఫిన్స్ గురించి విన్నాం, కానీ అవన్నీ కూడా మన ఆదోనిలో ట్రై చేయాలంటే పర్ఫెక్ట్ ప్లేస్ మనకు తెలియదు, ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది మనకు ఐడియా లేదు. సో అలాంటి ఒక గ్రేట్ ఇనిషియేషన్ తీసుకొని మన ఇంటర్నేషనల్కు సంబంధించినటువంటి అన్నుబాయ్ గారు అలాంటి ఒక ఇనిషియేషన్ తీసుకొని నాన్ వెజ్ టిఫిన్స్ కూడా మన ముందుకైతే తీసుకొచ్చారనమాట. నాన్ వెజ్ టిఫిన్స్ అంటే లైక్ పాయా కానివ్వండి, తలకు సంబంధించి తలకూర కానివ్వండి, కలేజీ కానివ్వండి, అండ్ దాంతోపాటు కైమా కానివ్వండి, అండ్ కిచిడీ కట్ట. సో ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా మనకు టిఫిన్ ఐటమ్స్గా మన ముందుకు తీసుకొచ్చారనమాట. సో ఇది ఎప్పటి నుంచి అంటే ఇవాళ నుంచే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ టైం మాత్రం ఈ టిఫిన్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఆఫ్టర్ 11 వచ్చేసి మనకు చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. నాన్ వెజ్ టిఫిన్స్ వచ్చేసి మనకు చపాతీ, పాయ కానివ్వండి, ఏ ఐటమ్ అయినా తీసుకోండి, కాంబో విత్ రోటీ 160 రూపీస్కి, అంటే రీజనబుల్ ప్రైస్ అనమాట. ఇది 160 రూపీస్కి అందిస్తూ ఉన్నారు. సో ఇలాంటి రీజనబుల్ ప్రైజెస్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఇలాంటి ఒక నాన్ వెజ్ టిఫిన్స్ని మన ముందుకు తీసుకొచ్చినందుకు అన్నుబాయ్ గారికి థ్యాంక్స్ అయితే చెప్తా ఉన్నాను, మన పేజ్ తరఫున, మన ఆదోని ప్రజల తరఫున. సో మీరందరూ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చే విధంగానే టేస్ట్ అయితే అందిస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి ఈ అడ్రస్ వచ్చేసి ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో ఉన్నటువంటి ఐటీబీఐ బ్యాంక్ కింద అయితే ఈ ఇంటర్నేషనల్ చికెన్ దమ్ బిర్యానీ అండ్ డెలివరీ. అంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ వచ్చి టేస్ట్ చేయలేరు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే డోర్ స్టెప్ డెలివరీ కూడా వీళ్ళు అందిస్తారనమాట. సో డోర్ స్టెప్ డెలివరీ కూడా మినిమం ఛార్జెస్ ఉంటాయి. 5కి ఎక్కువ ఆర్డర్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రీ డెలివరీ అనేది వీళ్ళు అందిస్తారనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం వీళ్ళ నంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అయినా మన పక్కన కర్నూలులోన, బళ్ళారిలోన 7 గంటలకి బిర్యానీ టిఫిన్స్ దొరికేది, మన ఆదోనిలో ఆ లోటు ఉండేది. మరి అన్ను ఈరోజు ఇంటర్నేషనల్ హోటల్ని ఓపెన్ చేసి ఆదోనిలో రోటీ, పాయా, ఇంకా బేజా, కలేజా, కీమా మరియు మటన్ బిర్యానీ, కిచడి, పులావ్ ఇలాంటి ఎన్నో రుచికరమైన వంటకాలతో హైదరాబాద్ చెప్పుల్సే ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. వారికి అన్ని విధాలుగా మంచి జరగాలి. ఈ హోటల్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ మరిన్ని బ్రాంచ్లు తెరిచే విధంగా వారికి అల్లా అన్ని రకాలుగా శక్తులు ఇవ్వాలి, అలాగే అన్ని రకాలుగా మంచి జరగాలి. అన్ను కూడా రుచికరమైన పదార్థాల్లో ప్రజలు ముప్పు పొందారని ఆశిస్తూ త్వరలోనే ఇది మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేసి 5 బ్రాంచ్లు ఇది ఆదోనిలో ఈరోజు 5th అంటే 5వ బ్రాంచ్ ఈరోజు ఓపెన్ చేసినందుకు వారికి అన్ని విధాలుగా మంచి జరగాలని చెప్పి ఈరోజు నన్ను ఇక్కడ ముఖ్య అతిథిగా పిలిచి ఇక్కడ నన్ను కృతజ్ఞత భావంతో చిన్ననాటి మిత్రుడు గుర్తించుకొని పిలిచి వారికి అన్ని రకాలుగా మంచి జరగాలని ఆశిస్తూ మరి ఆ అల్లా అందరికీ కృప ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మిత్రుడు అన్ను గారు ఇంటర్నేషనల్ ఫంక్షన్ యొక్క అధినేత. ఆయన ఈ దినం కొత్త హోటల్ ఓపెన్ చేసినారు, నాన్ వెజ్ హోటల్. పొద్దున మార్నింగ్ పూట టిఫన్, బేజా, లివర్ అన్నీ ఉంటాయి నాన్ వెజ్ హోటల్. అందరూ వ్యాపారంలో అభివృద్ధి చెందితే బాగుంటుందని మన మిత్రులు చాలా ఆలోచించి వ్యాపారంలో ఇంకా ముందు పోవాలని ఇచ్చేసినారు. నాన్ వెజ్ హోటల్ ఉంది. మధ్యాహ్నం పూట కానీ మీకు బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ ఉంటాయి. స్పెషల్గా మార్నింగ్ టైంలో నాన్ వెజ్ టిఫిన్ తక్కువనే మన ఆదోని హోటల్ చాలా తక్కువ ఉన్నాయి కనుక ఈయన ఓపెన్ చేసినారు. అందరూ అభినందిస్తారు. దాని యొక్క తెలియదు కనుక అందరికీ నేను నా మిత్రుడు బాగా అభివృద్ధి చెందాలనే అభిప్రాయంతో నేను చెప్తున్నాను. మన మిత్రుల యొక్క కోరిక ఏమంటే ప్రజలకి బాగా అందిస్తూ అందరూ సహకారం చేసుకుంటూ ఉండాలని ఆయన కోరిక ఉంది. నమస్కారములు. ఈరోజు మేము ఆదోని టైలర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వచ్చినాము. మన ఎస్ఎంబి అన్నుభాయ్ గారు ఈరోజు ఇంటర్నేషనల్ హోటల్, నాన్ వెజ్ హోటల్ ఈరోజు ఓపెన్ చేస్తున్నారని కార్యక్రమానికి వచ్చినాము మేము. అన్నగారు ఇలాంటి కార్యక్రమాలు ముందు
వ్యాపారాల్లో అన్నింటిలో అభివృద్ధి చెందాలని మా టైలర్స్ అసోసియేషన్ మనసారా కోరుకుంటుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది అన్నగారు ఓపెన్ చేసినందుకు. టిఫిన్ సెక్షన్ కూడా ఉంటుందంట ఇక్కడ, మధ్యాహ్నం లంచ్ సెక్షన్ ఉంటుంది. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మన ఆదోని ప్రజలందరికీ మా అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాను నేను. ఇది మన ఆదోని టౌన్లో తొలిసారిగా పాయ, రోటీ, లివరు అన్నీ నాన్ వెజ్ ఐటమ్లు అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుచుకుంటున్నాం మేము. అన్నుభయ్ గారు ముందు ఇలాంటి బిజినెస్ కార్యక్రమాల్లో అభివృద్ధి కావాలని మా టైలర్స్ అసోసియేషన్ మనసారా కోరుకుంటుంది. వెల్డన్ అన్నుభయ్ గారు. అడ్రస్ ఇది కాలేజ్ రోడ్డు, మన ఎమ్మిగనూరు రోడ్లో ఐడిబిఐ బ్యాంకు కింద అండర్ గ్రౌండ్లో మన రెస్టారెంట్ ఫస్ట్ ప్రారంభించబడింది. దీంతోపాటు ఇంకా 4 రెస్టారెంట్లు కూడా ప్రారంభిస్తున్నారు. మన అన్ని చోట్ల అయినాయి. ఇది ప్రస్తుతం ఐడిబిఐ బ్యాంకు కింద 5 బ్రాంచులు స్టార్ట్ చేసినారు మన ఆదోన్లో. ఇది